కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ వీడియోలో మనం కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 2 కేర్ నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు కేర్ అనగానే హాస్పిటల్స్ కూడా గుర్తొస్తాయి కదా. సో వాళ్ళదే ఈ కాలేజ్ కూడా. అండ్ వీళ్ళకి ఎంబీబీఎస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అన్ని బ్రీఫ్గా మాట్లాడుకుందాం. మన ఛానల్లో ఆల్రెడీ ఎంబీబీఎస్ కాలేజెస్ గురించి, బీడీఎస్ కాలేజెస్ గురించి వీడియోస్ అయితే చేసుకున్నాం. అవి కూడా చూడండి, ఓకేనా. సో ఈ వీడియోలో కేర్ హాస్పిటల్ గురించి మనం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో మనకి 2 కాలేజెస్ ఉన్నాయన్నాను కదా. ఫస్ట్ వచ్చేసి బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు వచ్చేసి కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. 2006లో ఎస్టాబ్లిష్ చేశారు బంజారా హిల్స్ ప్రాంతంలో, ఓకేనా. ఇది మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంటుంది. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అండ్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కూడా గుర్తింపు అయితే ఇచ్చింది ఈ కాలేజ్కి, ఓకే. అటాచ్డ్ టు కేర్ హాస్పిటల్స్ నాంపల్లి. ఏదైనా కూడా మెడికల్కి సంబంధించి క్లినికల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి హాస్పిటల్కి అటాచ్ అయి ఉంటుంది, ఓకేనా. మనం మాట్లాడుకుంటున్న కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి కేర్ హాస్పిటల్ నాంపల్లికి అటాచ్ చేసి ఉంచారు, ఓకేనా. అంటే క్లినికల్ ట్రైనింగ్ పర్పస్. ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ నర్సింగ్కి సంబంధించి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఓకే. అండ్ సెకండ్ క్యాంపస్ వచ్చేసి బేగంపేట్ హైదరాబాద్. కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట్ హైదరాబాద్. దీని వచ్చేసి 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఇది బేగంపేట్లో ఉంటుందండి, ఆపోజిట్ టు వరల్డ్ ఎయిర్పోర్ట్, ప్రకాష్ నగర్, ఓకేనా. అది జస్ట్ రెఫరెన్స్ కోసం. మనకి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యొక్క గుర్తింపు ఉంది. అలాగే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అఫిలియేషన్లో ఉంటుంది, ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు, జిఎన్ఎం ఆఫర్ చేస్తున్నాడు, అలాగే అలైడ్ నర్సింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే అకాడమిక్ ఫోకస్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మొత్తం మనకి కేర్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో ఆ హాస్పిటల్స్ ఎక్కడైనా మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. తెలుసు కదా మనకి హాస్పిటల్స్లో ఉన్న, అంటే నర్సింగ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మనకి నర్సింగ్లో కానీ ఎంబీబీఎస్లో కానీ ఇతర మెడికల్ కోర్సెస్లో కానీ ఇంజనీరింగ్ అయినా ఓకే, ఏ కోర్సెస్లో అయినా కానీ చదువుకుంటున్న ప్లేస్లోనే మనం టీచ్ కూడా చేయొచ్చు, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ అది ప్రైవేట్ కాలేజ్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, అంటే వాళ్ళు కాంట్రాక్ట్ మీద తీసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే మనం పర్మనెంట్గా కూడా వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్స్లో ఎలిజిబిలిటీ ఏంటి, మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్ కేటగిరీ అయితే 45%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే 40% కంటే మంచి పర్సంటేజ్ అనేది వచ్చి ఉండాలి. 40 లేదంటే అంతకంటే ఎక్కువ అయితే పర్సంటేజ్ వచ్చి ఉండాలి. సో మనకేంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి 35 డిసెంబర్ 2025 నాటికి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే 3 సంవత్సరాలు మినహాయింపు కూడా ఇస్తారు. మనకి అడ్మిషన్స్ దేని ద్వారా తీసుకుంటారంటే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్. అంటే కౌన్సిలింగ్ వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చూసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నీట్ని కూడా కన్సిడర్ చేస్తారు. మేనేజ్మెంట్ కోటా అయితే మోస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మనకి పర్సంటేజ్, ఇంటర్లో ఏదైతే పర్సంటేజ్ వస్తుందో దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో కోర్స్ సీట్స్ ఉంటాయండి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే మెడికల్గా ఫిట్గా ఉండాలి, ఓకేనా. మనకి కేర్ నర్సింగ్ కాలేజెస్లో ఇంటేక్ ఎంత అంటే, ఫస్ట్ మనం కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్ గురించి మాట్లాడుకుందాం. 50 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది. కరీంనగర్ కోటాకి 30 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 20 సీట్లు. అండ్ కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట్ హైదరాబాద్, ఇక్కడ మనకి 50 సీట్ల ఇంటేక్తో ఉందండి. 30 సీట్లు వచ్చేసి కరీంనగర్ కోట, మేనేజ్మెంట్ కోటాకి 20 సీట్లు, ఓకే. కేర్ కాలేజెస్ ఆఫ్ నర్సింగ్లో మనకి హాస్టల్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఎస్, ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ మనం కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్ గురించి మాట్లాడుకుందామండి. సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. టోటల్ కెపాసిటీ వచ్చేసి 230 సీట్లు. అలాగే గర్ల్స్కి వచ్చేసి అందులో 200. అబ్బాయిలు మోస్ట్లీ ఎక్కువ మంది నర్సింగ్ అంతగా ఆప్ట్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి 30 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు, బెడ్స్. అండ్ 2 నుంచి 3 హాస్టల్ బాక్స్ అయితే ఉంటాయి ఇక్కడ, ఓకేనా. మెస్కి సెక్యూరిటీ అండ్ సెపరేట్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట్. ఇక్కడ మనకి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 250 మంది స్టూడెంట్స్ అయితే ఫిల్ అవ్వచ్చు. గర్ల్స్కి వచ్చేసి 200, బాయ్స్కి వచ్చేసి 50 సీట్లు అయితే ఉన్నాయి. 2 హాస్టల్ బ్లాక్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మెస్, సెక్యూరిటీ, సెపరేట్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదండి కేర్ కాలేజెస్ ఆఫ్ నర్సింగ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా మెడికల్ సెక్టార్కి వెళ్ళాలనుకుంటున్నాము అనుకున్న విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.